అంటే మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ఇస్తే రేపు పొద్దున్న పేదవాడికి వైద్య విద్య దూరం అవుద్ది, వైద్యం దూరం అవుద్ది అనేది వైసీపీ వాదం. సరే, ఇప్పుడు ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది, మెడికల్ కాలేజీలు కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక గొప్ప అడ్మినిస్ట్రేటివ్ గొప్ప అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ ఉందండి, వాటికి నీళ్లు కూడా ఇవ్వాలి ఆయన గత ప్రభుత్వంలో. కొన్ని కాలేజెస్ కట్టినారు ఈయన. పులివెందులలో మీరు చూస్తే మెడికల్ కాలేజ్ అలా ఇలా ఆగే పరిస్థితే ఉంది వాస్తవం. కానీ దాంట్లో అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మంచి ఫ్యాకల్టీ ఉండాలి. పులివెందులకు వచ్చి ఎంతమంది ఫ్యాకల్టీ వస్తారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి సార్. పీపీఈ పద్ధతి ద్వారా ప్రజలకి మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఒక గొప్ప మెడికల్ కాలేజీలు వస్తాయి. మెడికల్ సీట్లు అంటారా, అది కూడా ఒక పద్ధతి ప్రకారమే. అంటే గతంలో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో ఇలా ఇవ్వాలి, ఇలా ఇస్తేనే మేము ఒప్పుకుంటామని మీరు నిలదీయండి, అలాగే ఇప్పించండి. అంతేగాని మీరు మీ ఇంట్లో కూర్చొని 4 మైకులు పెట్టుకుని మాట్లాడితే ఎలా వస్తుంది? మీరు ప్రజలకు గొంతుగా వినిపించాలంటే రండి. దాంట్లో తప్పు ఒప్పులు వాళ్ళు అంటున్నారు, మేము గతంలోనే మీరే జీవో ఇచ్చినారు, మీరే సంతకం పెట్టించినారు, అది కాదండి ఇలా అండి అలా అండి అని మీరు చెప్పండి. పాపం గెలిచిన 11 మంది కూడా అసెంబ్లీలోకి రావాలని ఉర్రూతలుగుతారు కదా, వాళ్ళని కూడా పిలవండి, వాళ్ళు కూడా వస్తారు, మాట్లాడతారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అనే దానికంటే ప్రతిపక్షం గట్టిగా ప్రశ్నించాలి అంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అంటే ప్రశ్నించే గురించి మీద అక్రమ కేసులు బనాయిస్తారని చెప్పి ఒక పక్క వైసీపీ చెప్పింది. ఎవరైతే ప్రభుత్వాలు వైఫల్యాలను ప్రశ్నిస్తే వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, లేనిపోయినటువంటి కేసులు పెడుతున్నారని చెప్పి అంటున్నారు. గంజాయి కేసులు ఇట్లాంటి కేసులు పెడుతున్నారని చెప్తారు. అవును సార్, కేసులు మీ గొంతుకుని ఆపగలవా? కమ్యూనిస్ట్ వాళ్ళు ఎలా ఉంటారు చూస్తారా మీరు? వాళ్ళు గెలవడం తెలిసిన, ఓటుకి డబ్బులు పంచడం తెలిసిన వాళ్ళు ఓటుకి నామినేషన్ వేస్తారు, వీధి వీధి తిరిగి ప్రచారం చేసుకుంటారు. సో ఇక్కడ కేసులు మిమ్మల్ని ఆపుతాయా? కేసులు మిమ్మల్ని, మీకు నిజంగా ప్రజల వైపు మీ గొంతుకు వినిపించాలంటే పెట్టనండి కేసులు. మీరు ధైర్యంగా ముందుకు వచ్చి అసెంబ్లీకి వచ్చి అడగండి. మీరు మా మనిషే కదా, కొన్ని మేము అడగలేని మీరు అడుగుతున్నారు కదా, అడగండి, నిలదీయండి. చక్కగా ఘాట్ రోడ్లో బండిని తీసుకెళ్ళండి. డొంక రోడ్లో పోతుంటే దాని వెనకాల మేము పోతుంటే మేము కూడా పడిపోతామని మీరు ఆలోచిస్తే ఎట్లా? దాన్ని తీసుకొచ్చి ఈడ్చుకొచ్చి ఘాట్ రోడ్లో పెట్టండి, మీరు దాని వెనకాల నుంచోండి. కానీ కేసులు ఉన్నాయి, వేసులు పెడుతున్నారు, అందుకే నేను వెనక్కి వెళ్ళిపోతున్నానంటే అది తప్పించుకునే ధోరణే కానీ ప్రశ్నించే వైఖరి కాదండి. అసెంబ్లీ ఉంది, చక్కగా మాట్లాడుకోవచ్చు, మీ టైం మీకు ఇస్తారు. మీరు మాట్లాడుతుంటే ఎవరు మైక్ ఆపరు, ఒకవేళ మైక్ ఆపినా ప్రజలు గమనిస్తుంటారు. అరే మా గొంతుకే కదా, ప్రజల గొంతుకే కదా ప్రతిపక్షం అంటే. సో ఇవన్నీ కూడా అక్కడే చేయాల్సింది ఇక్కడ చేస్తూ అనవసరంగా లేనిపోని తావులిస్తున్నారండి. ఆయన ఓటింగ్ ఆయనకు ఉంది, మీకు తెలుసు 40% ఆయన ఓటింగ్ ఉంది. సో అదే ధోరణితో ధైర్యంగా ముందుకొచ్చి మీరు ప్రజల గొంతుగా కొన్ని ఏమన్నా ప్రశ్నలు సంధించాలంటే సంధించండి. దానికి ఆన్సర్లు చెప్తారు, లేకపోతే చెప్పలేకపోతే తడబడతారు. అప్పుడు తెలుస్తుంది కదా ఎవరు ప్లస్ ఎవరు మైనస్ అని. మీరు ఎక్కడో అడవిలో చిక్కడో అండి, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చీట్టడవి అని మాట్లాడితే అవుతుందా చెప్పండి? సో ఖచ్చితంగా మీ గొంతుకు అసెంబ్లీలో వినపడాలని మేము కోరుకుంటున్నాం. మేడం, ఎన్నికల ముందు నా కూతురు కేసు విషయంలో ఒక అస్త్రంగా వాడుకొని ఈ రోజు అధికారం చేపట్టి కనీసం అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు, నా కేసుని పట్టించుకోవట్లేదని చెప్పి సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపిస్తుంది. నిజంగా ఆ కేసుకు సంబంధించి ఆవిడ చేసిన వ్యాఖ్య మీద ఎలా స్పందిస్తారు జనసేన పార్టీ? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఆ కేసులో చాలా కీలకఘట్టం ఏంటంటే ఆవిడ పాప నాతోనే మాట్లాడారు. నేను నంజాల ఒక కేసు పని మీద వెళ్ళాను సార్. ఆ కేసు ఏంటంటే అది కూడా చెప్పాలి. నంజాల ఎస్పీ గారు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎస్పీ గారు, అనంతపురానికి సంబంధించిన ఒక మర్డర్ కాదు, యాక్సిడెంట్ కేసు అనమాట. యాక్సిడెంట్ కేసులో ఆయన కారులో ఉన్నారు, డ్రైవర్ ఉన్నాడు, ఒక బైక్ మీద హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఆ కారుని ఢీకొన్నారు. ఆ కారు బైక్ మొత్తం నుజ్జు అయిపోయి లోపల ఉన్న వ్యక్తులకి చిన్న గీత కూడా తగలకుండా ఆ బిడ్డ స్పాట్ లో చనిపోయాడు. పాపం ఒక 24 ఏళ్ళు 25 ఏళ్ళు కుర్రోడు, చక్కటి వాడు, బాగా చదువుకున్నవాడు, వాళ్ళ తమ్ముడిని చదివించాలని బాధ్యతలను ఎత్తినేసుకున్న వ్యక్తి, కళ్ళ ముందు హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి చనిపోయారు. మీరు జీబులో ఉన్నారు, మీరు అప్పుడు ఐపీఎస్ ట్రైనీగా ఉన్నారు. మీ రెస్పాన్స్ ఏంటి? నాకేం పని, నేనేమన్నా గుద్దానా, నేనేమన్నా యాక్సిడెంట్ చేశానా అని మాట్లాడితే మాకు అర్థం కాలేదు. ఎందుకంటే తప్పని కాదు, కనీసం కొద్ది గొప్ప ఆర్థిక సహాయం చేద్దాం, రెస్పాన్సిబిలిటీ, అది మినిమం బాధ్యత కదా. ఇప్పుడు ఎక్కడో మీరు చూస్తే కొండ మీద ఎవరో చనిపోతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మోకరిల్లు ఇచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పినారు. ఏది మన వైకుంఠ ఏకాదశి రోజు చనిపోతే ఆయనకేం బాధ్యత? ఆయన స్పాట్ లోనూ లేరు, దాంట్లో అధికారి కాదు, ఒక డిప్యూటీ సీఎం, ఆయనకేం పని? కానీ రెస్పాన్సిబిలిటీ. అలాగా నంజాల ఎస్పీ గారిని నేను అడగడానికి వెళ్ళాను, ఆయనతో ఫోన్లో మాట్లాడాను. నేను అక్కడికి వస్తున్నానని తెలుసుకుని కర్నూలు నుంచి ఆవిడ వచ్చి మేడం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము, తెలంగాణ దిశ కేసులో మీ నిజాయితీ, మీ ఫైట్నెస్ చూసినాం, మీరు దయచేసి మా కేసు ఒప్పుకోవాలని. అదేంటి, అది అన్న చేతిలో ఉంది కదా కేసు, ఆయన చూస్తున్నారు కదా, పర్యవేక్షిస్తున్నారు కదా, ఇంకా మళ్ళీ నేను ఎలా తీసుకుంటాను, ఏదైనా అవసరమైతే నేను హెల్ప్ చేస్తానండి, ఇబ్బంది లేదని చెప్పినా. తర్వాత ఆవిడ పలుమార్లు హైకోర్టుకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ప్రయత్నించింది.
అప్పుడు మా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ఆయన అపాయింట్మెంట్ కుదరదమ్మా, ఇబ్బంది అవుతుంది, లేదు లేకపోతే ఆయన అందుబాటులో లేరనో ఇంకోటనో చెప్తున్నారు. కానీ దీనికి ముందు జరిగింది ఏంటంటే పాపం హోమ్ మినిస్టర్ గారిని పిలిపించి, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యర్ గారిని పిలిపించి కేసును దర్యాప్తు చేయండి, ఇది చాలా చాకచక్యంగా చెయ్యాలి, ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, మేము గతంలో ఇచ్చినటువంటి మాట దయచేసి అంటూ హోమ్ మినిస్టర్ గారిని ఆయన అడగడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కేసు పర్సూ చేస్తున్నారు, సిఐడి రవిశంకర్ గారి దగ్గర ఉంది. సో కేసు వాళ్ళు చూస్తున్నారు. ఈయనకి ఇంకా అంతకు మించి ఏం చేయగలడు అనేటటువంటి పరిస్థితి. నేను ఇంకేం చేయాలి అంటే, ఏం చేయాలో చెప్తే చేస్తాను అంటే కేసుని సిబిఐకి అప్పచెప్పాలి. గతంలో సిబిఐకి అప్పచెప్పినారే జగన్ గారి టైంలో, మళ్ళీ ఎందుకు వెనుతిరిగి వచ్చింది? సో ఇప్పుడు స్ట్రిక్ట్ గా అప్పచెప్పాలి. దాని ప్రొసీజర్ ఏదో ఉంటుంది కదా, అది హోమ్ మినిస్టర్ డైరెక్షన్ ఇస్తుంది కదా, హోమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నారు కదా అన్న ఉద్దేశంతో ఆయన ఇంకా బహుశా మాట్లాడలేదు. మా బహుశా అంటే అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ కేసు మీద చూస్తాను పవన్ కళ్యాణ్ గారు కనీసం స్పందించలేదు అనేది అలా తల్లి చెప్పింది పార్వతి గారు. సార్ ఫస్టే స్పందించినారు, కాకపోతే ఆవిడకి రిజల్ట్ ఆమె అనుకున్న రిజల్ట్ రాలేదు సార్. స్పందించలేదని ఆమె చెప్పరు. పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడడానికి వైసీపీ వాళ్ళు 10 కోట్లు ఇచ్చినా ఆవిడ చెయ్యరు సార్. ఎందుకంటే ఆవిడతో నేను మాట్లాడినప్పుడు ఆవిడ నాకు చెప్పిన మాట, నన్ను చాలా మంది అమ్ముడుపోయావేమో పవన్ కళ్యాణ్ గారికి, ఆయన డబ్బులు ఇచ్చి కేసు నోరు నొక్కేశారేమో అంటున్నారు, ఆయన అలాంటి వ్యక్తి కాదు, అనవసరంగా నాకు నిందలు పడుతున్నాయి, ఆయనకి మాటలు పడుతున్నాయి, ఆయన ఎప్పుడు న్యాయ పోరాటంలో నా వెనకాలే ఉంటానన్నారు. సో ఆయనకి మాట వస్తుంది, అందుకనే నేను వైసీపీ వారు లేకపోతే ఇంకొకరు మీడియా ఛానల్స్ వచ్చినా నేను వాయిస్ ఇవ్వట్లేదు, రజనీ గారు నాకు న్యాయం చేయండి అంటూ నా దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి అండి. సో ఆ మూమెంట్ అలాంటిదండి. సో ఆయన చేయగలిగినంత వరకు న్యాయం చేస్తున్నారు. ఏదైనా చెయ్యాలన్నా ధైర్యంగా అది ఆయన మాత్రమే చేయగలరు. ఆ తల్లికి కూడా తెలుసు. ఇప్పుడైనా సిబిఐకి అప్పచెప్పారు. ఆ సిబిఐకి అప్పచెప్పింది మళ్ళీ వెనక్కి రాకుండా పూర్తి పర్యవేక్షణలో ఢిల్లీలో ఆయన వంతు పాత్రగా, ఆయన వంతు బాధ్యతగా అక్కడ అధికారులకు కూడా చెప్పి ఉన్నారు, తల్లి మీరు 4 మాటలన్నా మీరు బాధలో అన్నారు, తల్లి బిడ్డ చనిపోయిన బాధలో తల్లి ఏది మాట్లాడినా మీకు తెలుసు. గాంధారి శకుని పాచికల వల్లే కౌరవులందరినీ కోల్పోయినా సరే కృష్ణుడికి నీలాపనిందల్లాగా కృష్ణుడిని నిందించింది, శాపనార్థాలు పెట్టింది, అయినా సరే ఓర్పుగా ఉన్నాడు కృష్ణుడు. అలాంటి వ్యక్తి నా అన్నాన్ని భావిస్తున్నా, మీరు 4 మాటలన్నా అది కోపంలో అనింది కాదు, ఒక బాధలో వచ్చింది. మీకు న్యాయం కోసం పోరాడే ధోరణితో మీరు పడుతున్న పాటలవి. ఎనీవే మీకు న్యాయం దొరకాలి, న్యాయం జరగాలి, అది మా అన్న ద్వారా ఖచ్చితంగా జరుగుతుంది, చేయగలరని నేను నమ్ముతున్నాను. మేడం, ఇప్పుడు జనసేన పార్టీలో మహిళా నాయకత్వం పెరిగిందా లేదంటే తగ్గిందంటారు? ఎమ్మెల్యేల సంఖ్య చూస్తే 1 ఎమ్మెల్యే ఉన్నారు మహిళ, నామినేటెడ్ పోస్ట్ లో చూస్తే కూడా మహిళా శాతం చాలా తక్కువగా ఉంది. అదే కూటమి పార్టీలో కూడా కష్టపడినటువంటి జన సైనికులు చాలా మంది పదవులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అఫ్ కోర్స్ సార్, ఇవన్నీ నిజంగానే ఎవరు బయటికి పోరు, మీరు ఎన్ని చెప్పినా ఎవరు బయటికి పోరు. బయటికి పోవడం అనే కాదు, అసంతృప్తిగా ఉన్నారు. కనీసం పార్టీలో కష్టపడిన వ్యక్తి గుర్తింపిస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎన్నికల ముందు చెప్పారు, వేరే మహిళలకు చాలా పులి అన్నారు, చాలా రకరకాలుగా చెప్పారు. మీరు కష్టపడిన వాళ్ళకి, కనీసం ఈ రోజు కష్టపడిన వాళ్ళకి పదవులు లేకుండా అసంతృప్తితో ఉన్నారు. 100% అధికారం వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక గుర్తింపు అనేది కోరుకుంటారు. గుర్తింపు పదవితోనే వస్తుందంటే 10 ఏళ్ళు ఏ పదవులు ప్రజలు కట్టకపోయినా, అంటే పట్టం కట్టకపోయినా సరే కట్టుబడి తను సంపాదించిన సొమ్మును కూడా ప్రజల పక్షాన నిలబెట్టి పవన కార్మికులకి, ఉద్దానం వారికి, లేకపోతే కౌలు రైతుల్లో చనిపోయిన వారికి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా పంచిన వ్యక్తి నా అన్న సార్. ఈరోజు ఆల్చిప్పలో పడిన ప్రతి నీరు ముత్యమైపోదు సార్. ఆయన వేచి చూస్తున్నాడు, ఎవరు ముత్యాలు, ఎవరు ఆల్చిప్పల్లాగా బయటికి వెళ్ళిపోతారు, వానచనుకుల్లాగా మిగిలిపోతారని చూస్తున్నారు. ఎందుకంటే ఒక మనిషి క్రమశిక్షణ, ఓర్పుని ఆయన పరీక్షిస్తారు. ప్రజలు ఆయన్ని పరీక్షించకే కదా ఆయన పాస్ చేసి ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టింది. 10 ఏళ్ళు ఎదురు చూస్తున్నాడు, 2 సంవత్సరాలు 2 చోట్ల ఓడిపోయినారు, చాలా ఇబ్బందులు పడ్డాడు, అవమానాలు పడ్డారు, కుటుంబాన్ని రోడ్డుకి లాగారు, అయినా సరే నిలబడ్డాడు. అలాగా అందరూ నిలబడాలి కదా సార్. ఇప్పుడు పదవులు రాలేదు వాస్తవమే, పని చేసిన వాడికి లేకపోతే గుర్తింపు లేదు. మరి ఆయన అంతకంటే ఎక్కువ పని చేసినాడు కదా, ఆయన ప్రజలు గుర్తించకపోయినా ఆయన పని చేశారా లేదా? సో మేము కూడా మా పార్టీ వారికి కూడా మేము చెప్తున్నాము, మీరు చూస్తే శ్రీకాళహస్తి చూస్తే కొట్టయ్య సాయికి మంచి పదవి వచ్చింది సార్. ఆన్ స్పాట్ లో అతను అయితే అసలు నిజంగా ఏ పదవికి కూడా అప్లై చేయలే. అతను అడిగినాడు, అదేంటిది నాగబాబు గారి ముందు, నేను అప్లై చేయండి సాయి గారు, ఏదో ఒక దానికి పెట్టండి అంటే, పెట్టచ్చా మేడం, ఏమనుకుంటారు వాళ్ళు అన్నారు. నాగబాబు గారు అదేంటి సాయి బలవాడు పెట్టు అని నా ముందే అన్నారు సార్. అంటే పదవి అప్లై చేయడానికి కూడా అతను వెనుకంజ వేశాడు, ఏమనుకుంటారులే, ఆ అవకాశం ఉంటే వారే ఇస్తారులేని. అలాంటి వ్యక్తిని ఒక స్థాయిలో కూర్చోబెట్టి ఏ